అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇగో ఇదేందంటే ఈ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నా. మీకు హెల్ప్ అయితాయి అనుకుంటున్నా. మీకు రొ రోజు రొటీన్ అన్నది ఏం జేస్తున్నా, ఎట్లా మీరు పెట్టమనంటేనే నేను పెట్టినా. ఇదైతే మీకు నచ్చుతదనుకుంటున్నా. మీకు నచ్చింది, నచ్చంది కామెంట్ ద్వారా చెప్పుండ్రి. నాకు ఏంది నేను చేసిన పని ఏదైనా గానీ, నువ్వు యాక్టింగ్ ఎట్లా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఎట్లా తోముతున్నావు? ఇవి నువ్వు రాగి ఎట్లా తోముతున్నావు? ఇత్తడి ఎట్లా తోముతున్నావు? అని ప్రత్యేకించి నన్ను రాగా, ఇత్తడా, కాదా అని అన్నారు. అగో రాగి, ఇత్తడి అవన్నీ మీరు చూడుండ్రి ఇంకా. నేను ఏది గానీ మీకు దాచిపెట్టేది ఏం లేదు. నేను ప్రతి పని చేసింది మీకు ఏర్పడేటట్టు చేస్తా. నేను తోముడన్నది నాకు మంచిగా తోముకుంటేనే నాకు మంచిగా అనిపిస్తది. థింకింగ్ మంచిగా వస్తది. ఇగ అట్లా నాకు మంచిగా వంట చేసినా గానీ తృప్తి అనిపిస్తది. మీకిది నచ్చుతదనుకుంటున్నా ఈ పని. ఇగ మీరు గూడక మీకు వీలైతే మీకెంత వీలైతే అంత మీరు చేసుకుంటారు. ఇప్పటి పిల్లలు అని నేను ఇది ప్రతి రొటీన్‌ని పెట్టాలనే నాకిష్టము. ఇగ మీకు కూడా ఇష్టపడతారనుకుంటున్నా. ఇగ మనం ఏదన్నా మనకు గుర్తింపన్నది ఎట్లా వస్తదన్నది ఇగ మనము మన టాలెంట్ అన్నది మనం ఎట్లా తెలవాలన్నది మీకు చెప్తా నేను ఇనుండ్రి. ఈ ఒక డైమండ్ ఉంటది. డైమండ్ ఉంటే అది పాలిష్ చేయకముందు ఒక దాన్ని నక్షాన లెక్క కొట్టకముందు అది ఎట్లుంటదన్నది మీకు అది తెలవది. ఎందుకంటే మనకు గుడక తెలవదు. నాకు గూడా తెలవదు. ఎందుకంటే మనకు అది ఒక షాప్‌కచ్చినంక దాన్ని పాలిష్ జేసినంక దాని మెరుపచ్చినంక అది ఎంత వెలుగచ్చి దాని వాల్యూ ఎంత పెరుగుతదన్నది అప్పుడు ఏర్పడతది డైమండ్ విషయం. ఇగ మన టాలెంట్ ఎట్లా అంటే మన టాలెంటు బయట పెట్టక మనము లోపలనే వెంచేసుకొని మన పని చూయించక మనము ఏందంటే ఏది చెయ్యక మన టాలెంట్ అన్నది మనం గప్పేసుకొని ఉన్నామనుకో, తెలవదనుకో, ఇగ మనము ఏం చేయలేము. మనకొక వాల్యూ అన్నది ఉండది. ఆ డైమండ్ తోటి మన వాల్యూ చెప్తున్నా. ఎందుకంటే మన వాల్యూ పెరగాలంటే మన టాలెంట్ దాచిపెట్టకుండ్రి. మన టాలెంట్ ఉపయోగించండ్రి. మన టాలెంట్ ఏందన్నది బయట పెట్టుకోండ్రి. ఇక మీ టాలెంట్ మీరు బయట పెట్టుకున్నారనుకో, చేసిండ్రనుకో మీకొక గుర్తింపొస్తది. అది డైమండ్‌తో చెప్తున్నా నేను. డైమండ్ విషయం మీదకెళ్ళి చెప్తున్నా. దాన్ని షాప్ మీదకొచ్చినంక దానికి ఒక వాల్యూ అంటే లెవెల్ వాల్యూ ఉంటది. అంతకుముందు అది మామూలుదన్నట్టు పోతది. మనది గూడక ఆ వాల్యూగా బతికేది జూడుండ్రి. ఇగ ఎందుకంటే మన టాలెంట్ మనం లోపల పెట్టేసుకొని మనం ఏం జెయ్యక మనము మనం పనికిరానోళ్ళ లెక్క ఉండనైతే ఉండద్దు. ఇదైతే నచ్చుతదనుకుంటున్నా. మీరు కామెంట్ ద్వారా పెట్టుర్రి. ఇది ఏందంటే ఈ మాట అయినా గానీ ఇగ ప్రతిదీ అట్లా తుడుచుకోవాలి, నూక్కోవాలి. దాన్ని మీకు తెలుసు. మీరు చేస్తారు గావచ్చు. మనం చేసుకుంటే మనకి యాక్టివ్‌గా ఉంటాం. మనకు నచ్చుతది. మనం గూడక కొంచెము ఏందంటే ఈ మన ఒక శక్తిగా తయారైతాం. ఎందుకంటే ఏది చేయక బద్ధకంతోటి కూసున్నామంటే ఏం చేయలేమనుకో, మనకు చేసేదాకానే అబ్బా అనిపిస్తది. చేస్తా ఉంటే ఇగ మనకు యాక్ట్‌గా మన బాడీ మనకి యాక్టివ్ అయితది. మనకు నరాలు సాపుంటాయి. మన బొక్కలు సాపుంటాయి. మనకు చేస్తానికి చేత కావాలి గదంటే చెయ్యకపోతేనే చేత కాదు. చేస్తే చేతనైతది. మనకు అన్నము తింటున్నాము, ఇది ఒక బుక్కెడు తింటున్నాము, ఇంత గంజి తాగుతున్నాము, ఇంత ఇది అని అంటే ఓ రొట్టె తింటున్నామంటే మనకు కొంచెమన్నా చేతనైతది. ఇగ మనకు షుగర్ ఉండి ఇట్లా అట్లా చెమటలొస్తాయంటే ఇక కొద్దిగా మనకు తోచినంతలా కొద్దిగా చెయ్యాలి. షుగర్లుంటాయి, బీపీలుంటాయి, అన్నుంటాయి. అన్నీ మనం చేసిన దాని మీకెళ్ళి కొంచెం తగ్గింపయితాయి ఎప్పుడు గూడక. ఇగ నాదైతే అట్లా. ఇగ ఏందంటే మీరు చేయమంటున్నావు మాకు శాతనైతలేదమ్మా అని అనుకుంటారు. ఇగ పెద్దవాళ్ళైనా గానీ కుసున దగ్గరనన్నా ఏదన్నా జెయ్యాలి. మనం వట్టి చేతులు పెట్టుకొనైతే కూసుంటే మన పెయ్యి మనకు ఆన్ చేస్తది ఎప్పుడు గూడక. ఇగ నేనైతే పని చేసుకోవాలని చెప్తా. పని చేసుకోవాలని చెప్తే గూడక మీకు మంచిగా అనిపిస్తదో, చెడ్డగా అనిపిస్తదో గానీ ఇదైతే మంచిగానే. మన బాడీకి మంచిగా. మనం తిన్నది గూడక అరుగుతది. ఇగ అది అరుగుదల మంచిగుంటది. అన్నీ మంచిగుంటాయి. మనకు యాక్టివ్‌గా ఉంటాం. మన పని మనం జురాయించుకుంటా కుసుండకుంట చెయ్యాలే. ఏందంటే ఆ రోజులల్లా కింద కూసుండుకుంట 10 సార్లు లేస్తుర్రు. కుర్చీల మీద గూడా కూసుండకపోదురు. ఆళ్ళంతా యాక్టివ్‌గా అదే మనకు ఆరోగ్యం. ఈ ముసలోళ్ళైనా గూడక ఆళ్ళకి చేత కాకున్నా గానీ కింద కూసుందురు, లేత్తురు. ఆళ్ళు వట్టిగ కూసుండకపోదురు. మనం ఏజ్ వచ్చినా గూడక 50 సంవత్సరాలు గానీ, 60 సంవత్సరాలు గానీ వట్టిగ మాత్రం కూసుండకపోదురు. ఇగ నేనైతే చూషినా. మా అమ్మమ్మ నుంచి, మా బాపమ్మ నుంచి చూషినా. ఆళ్ళు ఎంత అసలు వాళ్ళు మొత్తం తినలేని పరిస్థితి వచ్చేదాకా గూడక ఏదన్నా ఒకటి జగబెడుదురు. అట్లా చేసుకోండి. ప్రతి కోడలికి గూడక బిడ్డలాగా చూడుర్రి. ప్రతి బిడ్డకి గూడక ఏందంటే ఇగ ఒకళ్ళ ఇంటికిచ్చినంక ప్రతి కోడలు గూడక బిడ్డలాగా చూసుకుంటే అత్తను గూడక
తల్లిలాగా చూసుకుంటే మీరందరూ గూడక కలిసిమెలిసి ఉంటారు. ఇది ఏందంటే ప్రతి పనికి గూడక నేనెందుకు జెయ్యాలి, ఎందుకు అని అత్తకుండద్దు, కోడలుకుండద్దు. మనము ఏందంటే ఒక అత్త అంటే తల్లిలాగా చూసుకుంటేనే మంచిగా. తల్లిని తేడా చూడకుండ్రి, ఎందుకంటే తేడా మాట్లాడకుండ్రి. ఏది గూడక ఏదన్నా విషయాలచ్చినా గూడక అప్పటిదప్పుడు తెల్లగోలు జేసుకోండ్రి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధలు పెట్టుకోకుర్రి. ఇగ ప్రతిది గూడక ఇంట్లో అస్తయి. రాని ఇల్లుండది. ప్రతిదీ ఇంటింటికి మట్టి పొయ్యే గాని బంగారు పొయ్యి ఎవ్వరికుండది. ఇగ అందరికి నడుస్తది. ఇగ గాని ఇదైతే నేను చెప్తున్నా. ఇగ అమ్మ మాకు తెలుస్తది గదా అని మీరు అనుకోకుండ్రి. మీకు తెలుస్తది. నాకంటే ఎక్కువ తెలుస్తది. ఇగ ఈ ప్రతిది గూడక మీకు తెలుస్తదనే నేను అనుకుంటా. ఇగ నాకే ఇంకా తక్కువ అనిపిస్తది గానీ నేను యూట్యూబ్ కాబట్టి చెప్తా. ఇగ ప్రతిది గూడక మనము ఏది జెయ్యాలి, ఏం జెయ్యాలి, ఎట్లా జేయాలని ముందు ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేనిదైతే బతకద్దు. మనం ఏందంటే ప్రతి పని గూడక మనం ప్లానింగ్ చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. మనము ముందు చేసేది గూడక మనము ఏం చేస్తాము, ఎట్లా, పిల్లలదేంది, ఏదేంది అన్నది ఒకటి ఆలోచించుండ్రి. ఇక ఏందంటే ఇక అది అప్పటికప్పుడు మనం కలిసి చేసుకున్నా గూడక ఒకరోజు ముందు ఆలోచించుకోవాలి. రేపటి విషయం రేపటిదే అని అనుకోవద్దు. ఎప్పుడు గూడక మనం ఇంటిది గూడక మైండ్‌లో పెట్టుకోవాలి. బయటది గూడక మైండ్‌లో పెట్టుకోవాలి. ఇక ప్రతి ఇంటికి గూడక నేను ఇట్లా చెప్తున్నా. ప్రతి ఇంట్లో ఉండేనట్టుగా చెప్తున్నా. ఎందుకంటే నాకు మైక్ మంచిలేక ఇన్ని రోజులు సరిగ్గా మాట అర్థం కాలేదమ్మా అని అన్నారు. ఏందంటే మైక్ అయితే నేను కొత్తది కొనుక్కున్నా. ఇక ఇప్పుడైతే మాటనైతే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు నేను మాట్లాడిన మాట గూడక మీకు అర్థం కావాలి. ఏది ఏం చెప్తున్నా అన్నది మీకు అర్థం కావాలన్నది నాకు బాగా నాకు నచ్చిన మాట. ఇక మీకు ఎట్లా నచ్చుతుందన్నది చూడుండ్రి. ఇప్పుడు ఈ వంట అంటే నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటది. మీరు అందులోకెళ్ళిపోయి చూసిర్రనుకో ఇక ఏందంటే ఇంట్లో కొంచెం చూపిస్తా. మీరు ఎట్లా పొద్దున్న లేచి రొటీన్ ఎట్లా చేసుకోవాలి, నైట్ ఎట్లా చేసుకోవాలి, పొద్దున్న ఎట్లా చేసుకోవాలి అన్నది కొంచెం నేను చెప్తున్నా. ఏం చేస్తున్నావు? ఇగో జొన్న అంబలి రాత్రి నానబెట్టిన పిండి. ఇక కొలతలు అన్నది నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ఎట్లా చేసిన అన్నది కమ్మటైన జొన్న అంబలి. ఇక తేజ నేనే కదా, ఇది సరిపోతుంది. మాకు పిండి ఎంత కలుపుకుంటున్నామో అన్నది చూసి మీరు ఏంటంటే వాటర్ కూడా కొలతలతో సహా చెప్పిన నేత్ర ఫుడ్ ఛానల్లో కొలతలు కరెక్ట్ ఉంటాయి. అమ్మలు ఎట్లా చేసుకోవాలన్న చేయరాని అమ్మాయిల గురించి చేయరానుల గురించి గుర్తుపెట్టుకొని మీకు కొలతలతో సహా చూపిస్తున్నా. అంత ఒక అమ్మ ఉంటుంది. ఇక జొన్నంబలి వదలకుండా తాగాలి. అంత ఏంటంటే పిల్లలకు గుడక సంటి పిల్లలకు గుడక తాగిపోయచ్చు. వాళ్ళకు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లా తాగిపించేది చూడుండ్రి. పిల్లలకు గుడక తాగిపించేది చూడుండ్రి. ఎందుకంటే వాళ్ళకు ఈ పోషక విలువలు ఎక్కువ ఉండి గట్టితనం ఎక్కువ అవుతారు. మంచిగా ఉంటుంది. ఎండాకాలం మాత్రం పిల్లలకు గడికింత తాగిపిస్తే ఇక వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఇక వాళ్ళు ఏంటంటే ఈ అంబలతోటి మన జ్వరాలు వచ్చిన వాళ్ళకు, మన టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకు ఈ అంబలి ఇస్తురు. ఎందుకంటే తొందరగా కోలుకోవాలంటే అంబలు తాగాలి అంతే. అంబలన్నది అయిపోయిపోయినరు జ్వరం వస్తే అని అందరు పెద్ద మనుషులు. అంబలు తాగితే జల్దీ కోలుకుంటారు, అంబలు చెయ్యుర్రి ఇట్లా మాట్లాడుదురు. మా బాపమ్మైనా మా అబ్బాయినా కానీ ఎవరైనా జ్వరం వచ్చిందన్నా కానీ తీసుకపోండి, మా కుండలు ఏతురు, ఇంత కుండలు ఏతురు, తీసుకపోండి అన్ని పోషిస్తురు. జ్వరాలు ఓల కష్టాలు పోషిస్తురు జల్దీ కోలుకోవాలంటే. ఇదంతా పోషక విలువలు పక్క చేసుకొని పక్క తాగే చూడుండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా తయారుగాండి. సరే అంబలి తాగుతున్నా. ఏంటంటే మా అమ్మ జ్వరాలు వచ్చిన వాళ్ళకి గుడక ఇట్లా అంబలి చేసిస్తే గోలుకుంటారు, అందరు ఆరోగ్యంగా అవుతారు. ఇప్పుడు ఎండాకాలం టైఫాయిడ్ వస్తుంది, అది వస్తుంది. పిల్లలకు అంబలి చేసి తాగిపోయింది. సంటి పిల్లలకు గుడక తాగిపోయింది, ఆరోగ్యానికి మంచిది. ఈ నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ప్రాసెస్ అన్నది పక్క చేసినది కొలతలతో సాగించిన కమ్మతనం అయితే సుఖం. అమ్మ అక్కడికి రాని వేసింది, సూపర్ ఉంది. కడుపు చల్లబడుతుంది. ఇక చికెన్ అయితే తెచ్చినాము. ఎందుకంటే ఆ రోజులల్లా ఫుడ్ ఎట్లా వండుకుంటామన్నది సింపుల్గా అట్లా వండుకుందాం మమ్మీ అని అన్నది. ఇక అదైతే మనము తెచ్చుకుందాం బిడ్డ, ఇన్ని రోజులు కూడా తినలేము చికెను, ఇక వద్దని ఇప్పుడు అదొకటి అని చెప్పిండ్రు. ఏంటంటే తినద్దు అని చెప్పిండ్రు. ఇప్పుడు అందరు తింటారు కదా, మనం తెచ్చుకుందామని తెచ్చుకున్నాము. సింపుల్గా అట్లా వండుకుంటే టేస్ట్. ఎల్లిగడ్డ దంచి ఎల్లిగడ్డ ముద్దని ఇంత దంచి వేస్తే అది ఆ ఫ్లేవరు మా అత్తమ్మ ఇటు ఎత్తురు, మా అమ్మ చేస్తురు ఓసారి అట్లా. ఇక ఏం ఎక్కువ మసాలాలు పెట్టకుండా
అది అయితే ఇక నేను ఎలా వీడియోలో అయితే షూట్ చేయలే, నేత్ర ఫుడ్ ఛానల్ అయితే షూట్ చేయలే. మీకైతే నేను ఏమనుకున్నా అన్నది చూపెట్టాలి కదా, రొటీన్ అన్నది చూపెట్టాలి కదా అని నేను అది అయితే షూట్ చేసిన కొద్దిగా. ఇక అట్లా కొంచెం ఆ రోజులల్లా ఒక చెంచా వేసుకొని సూప్ వేసుకొని అట్లా ఉడక చేసుకుంటుంటిమి, ఇట్లా చేసుకుంటుంటిమి. ఎట్లా చేసుకుంటామన్నది మీకు ప్రతిదీ ఉడక చూయించాలని నాకు బాగా ఉంటుంది. నేను ఏది తింటున్నా ఏం చేస్తున్నా మీకు ఒక మంచినీళ్ళు తాగిందే రాదు కానీ ప్రతిదీ వస్తుంది. ఇక తేజ ఇక మా ఏంటంటే మా మటన్ అంటే ఏం మంచిగా ఇస్తలేరు, అంత బాగా ఏమి ఇస్తలేరు, మనం చికెనే తెచ్చుకుందాం బిడ్డ అంటే ఇక చికెన్ అయితే తీసుకొచ్చింది. ఇక తీసుకొస్తే అట్లా వండితే ఇక ఏంటంటే ఇక తిని బిడ్డ అని నేను వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నానంటే ఇక నేనైతే కొంచెం షూట్ చేసిన అట్లా. ఇక అట్లా తీసినాము. ఇక మంచిగా ఉంది మమ్మీ అని అన్నది. ఇక ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి వీడియో కూడక ప్రతిది మాట కూడక ప్రతిదీ అయినా నేను చేసిన రొటీన్ అయినా కానీ మీకు నచ్చుతుందా నచ్చుతలేదా అన్నది కామెంట్ దారిని అయితే పెట్టుండ్రి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఏంటంటే ఇది మీకు నచ్చుతుందనే నేను పెడుతున్నా. మీకు ఇది నచ్చింది నచ్చింది అన్నది ఇదైతే సబ్స్క్రైబ్ అయితే మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ఇక అట్లా డెక్కల తండ అది ఏమేమి దొరుకుతున్నాయి, ఫోర్డ్స్కి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి ఏమేమి దొరుకుతున్నాయి అన్నది కొంచెం కొంచెం నేను అది ఆ వాకింగ్కి వెళ్ళిపోయినప్పుడు చూపిస్తా. మీకు నచ్చితే ఎక్కడేం దొరుకుతున్నాయి అని తెలుస్తాయి. మనము ఏంటంటే కొందరు జిమ్కి పోతారు, కొందరు బాక్సింగ్ పోతారు, కొందరేమో స్విమ్మింగ్ పూల్కి పోతారు, ఇక ఎన్నో రకాలు పోతారు. అదైతే చూసుకుంటే వీళ్ళు ఇవి దొరుకుతాయని మీరు అందరూ దొరుకుతాయని తెలుసు కావచ్చు. ఇక నేనైతే అట్లా చూపిస్తా. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోయింది అవసరం ఉన్నది తీసుకుందాం అన్నది ఒకటి వస్తుంది. ఇక క్రికెట్ అని ఇవి పిల్లలకు బాగా కదా. ఇప్పుడు ఏంటంటే ఈ స్కూల్ బంద్ ఉంటాయి, ఏదానికి అవసరం ఉంటే అది తీసుకునగలుగుతారు. ఏదైనా కానీ బూట్లు అయినా కానీ మనం వాకింగ్లా ఏది అవసరం ఉంటుంది, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదని చూసుకోండి. వాళ్ళకు చదువు మీద అయినా కానీ ఏ దాంట్లో వెళ్ళిపోతారు ఏందన్నది వాళ్ళది చూడుండ్రి. ఇక వాళ్ళది ఆట మీదకెళ్ళి మీరు ఏర్పాటు చేసుకోండి. ఇక వాళ్ళు కొందరు చదవని పిల్లలు ఉంటారు, కొందరేమో ఇట్లా ఏదో గేమ్స్లలో ఇష్టం ఉంటుంది, కొందరికేమో ఏంటంటే ప్రతిది కూడక వాళ్ళకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు అయితే బాగా చూడాలి. ఇక చూసి పిల్లలను ఎట్లా ఉంటే ఆ మోటివేట్గానే పంపించండి. ఇక పిల్లలను యాక్టివ్గా ఎట్లా ఉంచాలన్నది ఆలోచించుర్రి. ఇక వాళ్ళకు రన్నింగ్ ఇష్టం ఉన్నదా, వాళ్ళకు ఏది ఇష్టం ఉన్నదా అని పక్క చూడాలి. పక్క చూసి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో అదే మనము మనది నిర్ణయం కాదు, పిల్లల నిర్ణయం తీసుకోవాలి. పిల్లలకు అది వాళ్ళు మోటివేషన్గా ఏం చేస్తుండ్రు వాళ్ళని కొంచెం కనిపెట్టాలి. ఇక వాళ్ళు స్కూల్కి పోయి వచ్చినాం గుడకమ్మా ఏం జరిగింది, ఎట్లా ఈ స్కూల్ది ఎగ్జామ్ ఎట్లా రాపిచ్చిర్రు, ఏదెట్లా అనేది కొంచెం తెలుసుకోవాలి. గుడ్డిగా పంపించి గుడ్డిగా మనం తీసుకురావద్దు. ఎప్పుడు కూడక నువ్వు స్కూల్కి పోయి నువ్వు ఏమేం చేస్తున్నావు, ఎట్లా నీకు మేడమ్స్ ఎట్లా చెప్తుండ్రు అన్నది కూడా తెలుసుకోవాలి. పిల్లలతో ఉడక ఎట్లుంటుర్రు అని తెలుసుకోవాలి. పిల్లలది కూడా బాగా ఇంట్రెస్ట్గా చూడాలి. మనం పిల్లలు స్కూల్కి పంపినామా, మనం కాలేజీకి పంపించినరా, ఎట్లయినా కూడా వాళ్ళ గురించి ఆలోచించుర్రి. అది అయితే బాక్సింగు ఎంత బాగా అది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఎందుకంటే స్ట్రాంగ్నెస్ అయితే అవుతారు. అది చేసి ఏం చేస్తారు కాదు, వాళ్ళు స్ట్రాంగ్నెస్ అవుతారు, ఏదైనా పోరాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, ఏది ఇక వాళ్ళకు ఒక శక్తిగా తయారవుతారు. అందుకన్నా పంపాలి పిల్లలను. ఇక అట్లా చిన్నప్పటి నుంచి పంపితే మాత్రము కొన్ని రోజుల వరకు వాళ్ళు ఏదైనా ఫేస్ చేస్తారు. ఫేస్ చేసేంత అంత శక్తి అన్నది తయారవుతుంది. ఇక నాకైతే అది నమ్మకము. నాకు ఇట్లా చేసుడు అన్నది నాకు ఇష్టము. పిల్లల్ని ఇట్లా పంపుడు అన్నది బాగా ఇష్టము. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి.